తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల ఎండిపోతున్న పంటల్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని ముఖ్యమంత్రి అన్నారు. చిత్తూరు జిల్లా గుడిపల్లి మండలం శెట్టిపల్లిలో పర్యటించిన ఆయన పంటల్ని పరిశీలించారు. చెరువుల్లో పూడికి తీయాలని రైతులకు సూచించారు. పంట కుంటలు తవ్వుకోవాలని కోరారు. వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మార్చుకుంటేనే కరువు సమస్యను అధిగమిస్తామని చంద్రబాబు అన్నారు. మనకెప్పుడు కూడా వర్షాభావం ఉంటుంది, అందువలన అనేక ఇబ్బందులు వస్తున్నాయి. ఎన్నో సంవత్సరాలుగా నీళ్లు లేకుండా చాలా ఇబ్బంది పడ్డాం. మన కుప్పం నియోజకవర్గంలో కూడా చూస్తే గడిచిన 5-6 సంవత్సరాల్లో వర్షం లేకుండా ఒక మాటలో చెప్పాలంటే చాలా ఇక్కడ బతకగలుగుతామా ఏమవుతామని భయపడే పరిస్థితి వచ్చింది. నేను దీనికి ఒక శాశ్వత పరిష్కారం కోసం ఆలోచిస్తున్నాను. నేను అన్ని ప్రయత్నాలు చేసుకుంటూ వస్తున్నా. ఎందుకంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు. మీరు చిన్నప్పటి నుంచి నీళ్లు లేకుండా అవస్థపడ్డారు. ఇంకో పక్క అనేక సమస్యలు ఫేస్ చేశారు. పంట వేస్తే పంట చేతికొచ్చే పరిస్థితి లేదు. ఒకవేళ పెట్టుబడులు పెట్టి లాస్ట్ డే వరకు అన్నీ చేసినా అక్కడి నుంచి ఒక 10 రోజులు వర్షం పడకపోతే మొత్తం ఎండిపోతుంది. ఇలాంటి సమస్యలు చాలా వచ్చాయి. అందుకే ఈ సమస్యలన్నిటికీ పరిష్కార మార్గం చూపించాలని నేను ఆలోచిస్తున్నాను. ఈరోజు మీరు చూస్తూ ఉంటే ఎండ చూస్తున్నాం. ఎండాకాలం మారిగా ఉందంటే ఈ ఎండాకాలం మారిగా ఎండ చూస్తే ఒకవేళ వారం రోజులన్నా ఉంటుందనుకున్న పంట 4 రోజులు ఎండిపోయే పరిస్థితి వస్తూ ఉంది. పంట పూర్తిగా కాపాడాలని ప్రయత్నం చేస్తున్నా. దానికి అనేక ప్రయత్నాలు చేశాను. ఒకటి, మీ అందరికీ మన పంట కుంటలు దోవుకోమన్నాను, ఫామ్ పాండ్ దోవమన్నాను. మీరు కొంతమంది చేశారు, కొంతమంది చేయలేదు. అది చేస్తే మీ ఊర్లో వర్షపు నీరు భూగర్భ జలాలుగా మారతాయి, మీ బోర్లో నీళ్లు వస్తాయి, మీ పొలంలో నీళ్లు పెరుగుతాయి, ఈజీగా ఉంటుంది. చెరువులన్నీ పూడికి తీయడం, గొలుసు కట్టు చెరువులు ఉంటాయి. ఒక చెరువు నిండితే ఇంకొక చెరువుకు నీళ్లు వస్తాయి. అవి కూడా ఆకుపై చేసేసుకుని ఆడి నుంచి నీళ్లు రానియకుండా చేసేశారు. దానివల్ల కూడా చెరువులన్నీ పూడిపోయే పరిస్థితి వచ్చింది. అదే మరి చెక్ డ్యాములు కానీ అవన్నీ కూడా సరిగా మెయింటైన్ చేయలేని పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా నేను రివైవ్ చేస్తున్నా. కృష్ణా నదిలో రాయలసీమకు నీళ్లు తీసుకొస్తున్నాం. హంద్రి నీవా, గాలేరు నగిరి ఈ కాలువల ద్వారా నీళ్లు తీసుకొస్తున్నాం. ఇప్పుడు ఆ నీళ్లు వచ్చాయంటే మనకు చాలా వెసులుబాటు వస్తుంది. 700 కిలోమీటర్ల దగ్గర శ్రీశైలం నుంచి మన ఊరికి నీళ్లు రావాలి, కుప్పానికి రావాలి. కాలువలన్నీ ముమ్మరంగా పనులవుతున్నాయి. తొందరలోనే డిసెంబర్ లోపల ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేసి మీకు నీళ్లు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా. దానికి కూడా శ్రీకారం చుట్టాం. రెయిన్ గన్, స్ప్రింక్లర్లు పనిచేస్తున్నాయి. దీనికి ఇప్పుడు మనం చూస్తే 15,000 రెయిన్ గన్లు కొన్నాను, 15,000 స్ప్రింక్లర్లు కొన్నాం, దగ్గర 10-12,000 ఆయిల్ ఇంజన్స్ కొన్నాం, కొన్ని వేల కిలోమీటర్లు పైపులు కొన్నాను. నా ఆలోచన ఎట్లుందంటే ఈ పొలం దగ్గర ఒక ఫామ్ పండ్ ఉండాలి. అదే మరిగా ఈరోజు ఈ పొలం పక్కనే ఒక బోర్ ఉండాలి. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ బోర్ నుంచి పైపులో నీళ్లు తీసుకొచ్చి ఫామ్ పండ్లో పెట్టి అక్కడి నుంచి రెయిన్ గన్ కానీ స్ప్రింక్లర్ పెట్టి నీళ్లు ఇవ్వాలనుకున్నాం. కానీ మీరు ఇంకా ఆ పని చేసుకోలేదు. దానికోసం ఇప్పుడు ట్యాంకర్లు తీసుకొచ్చాం. రాష్ట్రంలో ఉండే అన్ని ట్యాంకర్లు ఏ ఊర్లో తాగునీటి కోసం పెట్టుకున్నారో అన్ని ట్యాంకర్లు తీసుకొచ్చి ఎక్కడ నీళ్లు దొరికితే ఆ నీళ్లు తీసుకొచ్చి నేరుగా ట్యాంకర్ను కొట్టి మీ పంట కాపాడుతున్నాం. ఇప్పుడు 24 గంటలు నీళ్లు కరెంట్ ఇస్తున్నాం. అదే మరి 80% గవర్నమెంటే సబ్సిడీ ఇస్తున్నాం. పైపులకే కాదు, అవన్నీ మేమే కొన్నాం. మీకు కూడా నీళ్లు రవాణా చేయడానికి 80% సబ్సిడీ ఇచ్చి మీకు అది కూడా ఇమ్మని చెప్పాను. ఆల్మోస్ట్ ఆల్ ఉచితంగా కొట్టిస్తున్నాం. మీలో ఒక మార్పు రావాలి. ఇది మీకోసం చేసే పని. ఈ పని సద్వినియోగం చేసుకోవాలి.